హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ క్రియేషన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క ఎడిటర్ తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతి ఫోటోగ్రాఫర్, ప్రతి ఒక్క ఫోటో ఎడిటర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆల్బమ్ డిజైనర్ ఆల్బమ్ చేయాలనుకుంటే ఒక నార్మల్ ఒక 2 days చేసే వర్క్ మొత్తం వన్ డే చేసే వర్క్ మొత్తము ఒక 2 hours లోపలనే అయిపోతుంది. అంత మంచి పవర్ఫుల్ టూల్స్ మన దగ్గరకు వచ్చినాయి. మనం మంచిగా యూజ్ చేసుకొని మీకున్న క్రియేటివిటీని ఇంకా వేరే లెవెల్లో మీరు చూపించవచ్చు. మామూలుగా లేదు భయ్య, ఏఐ టూల్స్ మాత్రము వేరే అద్భుతంగా ఉన్నాయి. దాన్ని మంచిగా ఉపయోగించుకొని మీ యొక్క కస్టమర్స్ని మంచి సాటిస్ఫాక్షన్ చేసుకోండి. ఎట్లా అంటే ఒక ఫోటోను న్యాచురల్ కాకుండా ఒక సేమ్ నువ్వు కెమెరాలో ఎట్లా దింపుతామో అట్లా వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో డైరెక్ట్ ఒక్క క్లిక్తోనే కట్ చేపిద్దాం. ఇద్దరు ఫొటోస్ ఒకటే క్లిక్, ఇద్దరిని ఒకటే ఇంతకుముందు అయితే పెంటులతోనే మనం కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకటే క్లిక్. ఇందులో టూల్స్లో ఒక టూల్ ఉంటుంది. టూల్స్లో సబ్జెక్ట్ టూల్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ టూల్ అనేది ఏముందంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇందులో మన సబ్జెక్ట్ ఇద్దరు పర్సన్స్ డైరెక్ట్ ఒక క్లిక్ చేస్తే ఇద్దరు పర్సన్స్ అనేది డైరెక్ట్ కట్ అయిపోతారు అన్నమాట. ఆ సబ్జెక్ట్ టూల్తోని ఒక క్లిక్ చేసుకుంటే చాలు. కాకపోతే కటింగ్ కూడా చాలా సూపర్ వస్తుంది. చూడండి, సబ్జెక్ట్ టూల్. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నా. చూడండి, చాలా అద్భుతాలు చేయొచ్చు భయ్య, మామూలుగా ఉండదు దీంతో. ఏఐ వచ్చాక వేరే వర్క్ ఎంత ప్రొఫెషనల్గా చేయొచ్చు అంటే చాలా ప్రొఫెషనల్గా, నీట్గా, స్పీడ్గా, టైం సేవ్ అవుతుంది. ఇక్కడ తన కింద మనం కట్ చేసినప్పుడు ఏమైందంటే బీచ్ దగ్గర ఉంది కదా, అది కరెక్ట్ కట్ కాదు. ఎందుకంటే ఇక్కడ కింద పాదం ఉంది కదా, అది కట్ అయిపోయింది. దాన్ని మన ఏఐని చూడండి ఎంత క్రియేటివిటీగా చేస్తుంది. క్లిక్ చేసుకున్న ఆడికి జనరేట్ చేసిన ఆ ప్లేస్లో పాయింట్ యాడ్ అయింది, కాకపోతే కిందికి అయింది, సెట్ కాలే. మళ్ళీ ఆ పర్సన్ సెలెక్షన్ చేసుకోవాలి. చూడండి, షూతో సహా మనకు జనరేట్ చేసి ఇస్తుంది. షూ యాడ్ అయింది, పాయింట్ కూడా యాడ్ అయింది, కింద పాయింట్ అండ్ షూ. చూడండి, దానికన్నా బ్లాక్ షూ అనేది ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటుంది అనమాట. ఇక్కడ హెడ్ కట్ అయింది, దీనికి మనం ఎట్లా వేయాలి కరెక్ట్గా ఇస్తున్నాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా. బ్లాక్ షాడో ఇద్దాము. బ్లాక్ షాడో ఇచ్చుకోండి. ఇందులో టూల్స్ తెలుసుకోవాలి భయ్య, ఒకదాని మించిన ఒకటి. మీ కస్టమర్స్కి అద్భుతంగా ఆల్బమ్స్ ఎట్లా అంటే అట్లా మామూలుగా కాదు, ఒక మంచి సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. మీకున్న ఆలోచనలకు ఈ ఏఐ తోడైందనుకో, ఇంకా వేరే అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కావు. అంత అద్భుతంగా మనం డిజైన్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్కై రిప్లేస్మెంట్ నేను చేస్తున్నా. చూడండి, ఈ స్కై ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్ స్కై అనేది న్యాచురల్గా మీకు కెమెరా నుంచి ఎట్లా ఫోటో అయితే తీస్తామో యాజ్ డీజీగా అదే విధంగా మనకు జనరేట్ అయిపోతుంది. స్కై చూడండి, మనకి ఇష్టమైన స్కై. నువ్వు అదే ఏదో పెట్టినట్టు కూడా అనిపించదు. డైరెక్ట్ నువ్వు కెమెరాలో ఎలా తీస్తావో, క్యాప్చర్ చేస్తావో ఇమేజ్ని సేమ్ యాజ్ డీజీగా అదే విధంగా అవుతుంది. చూడండి, ఎంత అద్భుతమైన ఫీచర్స్ మామూలుగా ఉండదు. అన్నీ మీకు అంటే చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్, ప్రొఫెషనల్గా వస్తుంది, మంచిగా నీట్గా వస్తుంది, మంచిగా ఉంది. ప్రతి ఒక్క ఎడిటర్ ఇవన్నీ యూజ్ చేసుకున్నాం అనుకో వేరే లెవెల్ మంచిగా చేసుకోవచ్చు. అక్కడ హ్యాండ్లో బ్లూ కలర్ ఇష్యూ అయింది కదా, అది రిమూవ్ చేసుకోండి. చిన్నవి ఇలాంటివి ఉంటాయి, అది బేసిక్గా నేను చెప్పుకున్నా మీకు అర్థమవుతుంది, అవి మీరు చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఓకే భయ్య, జస్ట్ క్లిక్ కటింగ్ పెట్టుకోవడమే. కాకపోతే చూసుకోవాలి మనం బేసిక్గా ఎక్కడ వేస్టేజ్ కట్ అయిందా ఏంది అని చూసుకోవాలి, అంతే. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ షర్ట్ని రీప్లేస్మెంట్ చేద్దాం. ఆ షర్ట్ కాకుండా వేరే షర్ట్ ఏదన్నా తీసుకున్నాం అనుకుంటున్నా. షర్ట్ చూడండి, మనకి వేరియేషన్ ఇస్తుంది ఆల్రెడీగా, ఆటోమేటిక్గా వేరియేషన్ వస్తుంది. షర్ట్ చూడండి, ఆటోమేటిక్ వేరియేషన్ టీ షర్ట్ అంటే
మనం షర్ట్ ప్లేస్లో కానీ డ్రెస్ కలర్ కానీ ఏదైనా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ అది ఆటోమేటిక్ మనకు జనరేటర్ అయిపోతుంది. ఓన్లీ షర్ట్ సెలెక్షన్ చేసుకోవాలి, అందులో యాడ్ షర్ట్ లేకుంటే కలర్. ఇక్కడ చూడండి నేను ఒకటి సైకిల్ని యాడ్ చేసుకుంటున్నా. జనరేటర్ టూల్ మాత్రం వేరే ఉంది, సైకిల్ యాడ్ అయింది. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ సైకిల్ చూడండి ఎంత ప్రొఫెషనల్గా సైకిల్ అనేది యాడ్ అయింది చూడండి. అంటే నిజంగా సైకిల్ పెట్టినట్టే, అంటే అది ఒక కటింగ్ చేసి ఏదో సెట్ చేసినట్టు కూడా అది ఉపయోగం ఆర్టిఫిషియల్. అది నిజంగానే సైకిల్ అంత పర్ఫెక్ట్గా అనేది మ్యాచ్ అవుతుంది, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది సైకిల్. ఓకే, నెక్స్ట్ రిమూవ్ టూల్. ఏదైనా రిమూవ్ చేయాలంటే సంథింగ్ టైం పడుతుంది, ఒకటే క్లిక్. ఇప్పుడు అక్కడ వెనకాల లైట్స్ ఉన్నాయి కదా, అది రిమూవ్ చేస్తున్నా, రిమూవ్ అంటే జస్ట్ అంతే క్లిక్, రిమూవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇట్లాంటి ఫీచర్స్ ఇంకో చెప్పాలంటే వీడియో లెంత్ ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క టూల్ గురించి మీకు ప్రతి ఒక్క టూల్ గురించి వివరంగా ఇంకా వేరే ఎలా చేయాలనేది కూడా ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పెట్టండి. మీకు ఎలా ఇంకా దీని గురించి ఎలా మీకు అంటే దేని గురించి మీకు నా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఎలా చేయాలనో వీడియో అలా నేను మీకు చేస్తాను, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ప్రతి ఒక్క టూల్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. థ్యాంక్ యూ వాచింగ్.